మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ఆర్యభట్ట స్కూల్ యాజమాన్యం ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్తు ఆగమైపోతుంది. చిన్నపిల్లల ప్రాణాలతో పాఠశాల యాజమాన్యం చెలగాటమాడుతుంది. ఆర్యభట్ట స్కూల్లో విద్యార్థిని నరబలి చేద్దామని చూసిన స్కూల్ యాజమాన్యంపై తల్లిదండ్రులు కలెక్టరు డీఈఓకి ఫిర్యాదు చేశారు. ఇక ఈ అంశంపై ఎంఈఓకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆరోపించారు. డీఈఓ ఆఫీస్ నుండి ఫోన్ చేస్తే తన విచారణ పూర్తయిందని, ఎన్నిసార్లు విచారణ జరపాలని నిర్లక్ష్యంగా మాట్లాడారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆర్యభట్ట స్కూల్ యాజమాన్యానికి తొర్రూరు ఎంఈఓ అమ్ముడు పోయాడని, అందుకే స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ఆర్యభట్ట స్కూల్ యాజమాన్యం ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్తు ఆగమైపోతుంది. చిన్నపిల్లల ప్రాణాలతో పాఠశాల యాజమాన్యం చెలగాటమాడుతుంది. ఇక ఆర్యభట్ట స్కూల్లో ఒక విద్యార్థిని నరబలి చేద్దామని చూసిన స్కూల్ యాజమాన్యంపై తల్లిదండ్రులైతే కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఇక వాళ్ళు కూడా పట్టించుకోలేదంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇక ఇదే అంశానికి మనతో మాట్లాడడానికి విద్యార్థి తల్లిదండ్రులు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఏదైతే సురేష్ గారు, నమస్తే అండి. అసలు ఈ విషయం మీకు ఎలా తెలిసింది? నరబలి ఇద్దామని మీరు చెప్తున్నారు. సో అవి ఏదైతే స్కూల్ ఆర్యభట్ట స్కూల్లో నరబలి ఇద్దామని ప్రయత్నిస్తున్నారని కూడా మీరు కంప్లైంట్ చేశారని తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు ఆ విషయం, అంటే నరబలి ఇద్దామన్న విషయం మీకు అసలు ఎలా తెలిసింది? మీరు ఎలా చెప్తున్నారు? నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. నరబలి అంటే మాకు 24 నైట్ మేము వేరే ఊర్లో ఉన్నాము. 24 డేలో 24 నైట్ అర్ధరాత్రి బాబుకి 12 o'clock ఇట్లా సంఘటన జరిగింది. దానివల్ల మాకు తెల్లారి 25th మధ్యాహ్నము 2 గంటలకి మాకు ఈ విషయం తెలిసింది. దానివల్ల బాబు చనిపోయారు అనేసరికి మేము పరేషాన్లో మేము బయటికి వెళ్ళాము, స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా మాకు ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. స్కూల్ యజమాని వాళ్ళు కూడా ఎవరు మాకు ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఏం జరగలేదు. దానివల్ల మేము ఏమైంది అనేసి బాబు రూమ్ లోకి వెళ్ళాము. రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ఏంది ఏం కథ అని వార్డెన్ అడిగాము. వార్డెన్ అడిగితే మాకు తెలియదు సార్ అని వార్డెన్ అడుగుతారు. దానివల్ల రెస్పెక్ట్ లేదు, ఏం లేదు, ఎలాంటి సంఘటన లేదు, ఏం జరగలేదు అని వార్డెన్ అంటాడు. మాకు తెలియదు సార్ అనేసి వార్డెన్ అంటాడు. దానివల్ల మేము చూసినాము. దాంతో టవాలు చింపేసి ఉరేశారు బాబుకి. దానివల్ల మళ్ళీ మేము పైన ఫ్యాన్కి ఎలాంటి తీసేదానికి కూడా చూసినాము. ఫ్యాన్కి ఎలాంటి తీసే దానికి కొండికి చూసిన తర్వాత మొత్తం దారాలతో చుట్టుకొని ఉన్నది. దానివల్ల సురేష్ గారు, అసలు నరబలి చేద్దామన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది? అంటే వాళ్ళు ఏం ఆశించి నరబలి చేద్దాం అనుకున్నారు? మీరు ఎలా దాన్ని ప్రూవ్ చేస్తున్నారు? మీరు చూసారా? వాళ్ళు చెప్పడం మీరు విన్నారా? మేడం నమస్కారం మేడం. నేను హర్షవర్ధన్ వాళ్ళ బావని, మా మామయ్య ఇతను సురేష్. చెప్పండి. మరి 24th నైట్ 12 o'clock ఆ పిల్లవాడిని తవలతోటి గట్టేసి ఉరి తీయడం లాంటిది ఆ కార్యక్రమం జరిగింది. అలాగే ఆ రోజు నైట్ కార్తీక్ అని ఒక అబ్బాయి చూడకపోతే మా బాబు మాకు దక్కకపోయేవాడు. మరి అదృష్టవశాత్తు ఆ బాబు చూసి ఆ కట్లు ఇప్పడం ద్వారా మా బాబు మాకు దక్కాడు. మరి మాకు ఇంత జరిగినా కానీ వాళ్ళు ఆ పిల్లల నుండి ఇప్పుడు మా హర్షవర్ధన్ ఎవరైతే ఉన్నారో, హర్షవర్ధన్ ప్లస్ అశ్విద్, అభిరామ్, వీళ్ళు ముగ్గురు అదే స్కూల్ మేడం, మా ఫ్యామిలీనే. అలాగే మురళీ సార్కి, మురళీ సార్ వాళ్ళ వైఫ్ సంధ్యా మేడంకి, అలాగే స్వప్న మేడం కూడా కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళ నుండి స్కూల్ యజమాని నుండి ఏమాత్రం మాకు ఇంటిమేషన్ కూడా రాలేదు. మరి 25వ తారీఖు మధ్యాహ్నం 12 నుండి 2 గంటల సమయం వరకు కూడా ఇలాంటి మాకు ఇంటిమేషన్ కానీ, సార్ మరి ఇలా జరిగింది, ఏం జరిగిందో ఏంటో మేము తెలుసుకుంటాం, మరి ఒకసారి పిల్లల్ని కూడా ఇంటి దగ్గర వెళ్ళి అడగండి అని చెప్పేసి పిల్లలు భయపడుతున్నారు కూడా చెప్పేసి మాకు ఏమాత్రం ఇన్ఫార్మ్ చేయలేదు మేడం. మరి మా తమ్ముడు, మా చిన్నమ్మ కొడుకు అశ్విత్, జాటోత్ అశ్విత్ అనే బాబు అదే స్కూల్లో 5th క్లాస్ చదువుతున్నాడు హర్షవర్ధన్తో పాటే. మరి ఆ బాబు అక్కడ వర్కర్ ఎవరైతే ఉన్నారో, మన బాత్రూమ్ క్లీనర్ వర్కర్ ఫోన్ తోటి ఆయన ఫోన్ తీసుకొని దొంగతనంగా ఫోన్ చేయడం కూడా జరిగింది. ఎందుకు ఫోన్ చేస్తుండగా పీటీ సార్ చూసి కూడా ఎందుకు ఫోన్ చేసామని పీటీ సార్ కూడా బాబుని కొట్టడం లాంటిది జరిగిందంట. మరి అక్కడ పోలీసు వారిని చూస్తూ
మరి ఇంకేమన్నా ఫ్యాకల్టీ భయపడే పిల్లలు అక్కడ నోరు మెదపలేదు. మరి ఇంటికి వచ్చి నాకు ఇక్కడ ఏమంటారు నా కాలు చేతి కట్టేంత వరకు నాకు సోయలేదు. నా మొహం మీద నా నోట్లో గుడ్డ నొక్కి నా మొహం పై నుండి కట్టినప్పుడు నాకు కొంచెం స్లో వచ్చినట్టు అనిపించింది. నేను ఆ టెన్షన్లో స్లో తప్పిపోయాను. నా మెల్లో వచ్చి అక్కడ నాకు ఏలాడ తీశారు. మా ఫ్రెండ్ వచ్చి నాకు ఇడిచాడని చెప్పేసి తర్వాత ధరావత్ హర్షవర్ధన్ చెప్పారు మేడం, మా మామయ్య వాళ్ళ కొడుకు. అలాగే అశ్విత్ కూడా ఆ క్రమంలో మేము తర్వాత ఆ క్రమంలో ఎవరు డోర్ పక్కన నుండి ఉరకడం చూసి నేను కూడా వెనుక ఉరికాను. మరి ఎవరు ఆంటీ వాళ్ళ రూమ్ అంటే ఆంటీ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి దాకొని చూస్తే ఆయన ఎవరో మురళీ సార్ రూమ్ లోకి వెళ్ళారు అని చెప్పేసి కూడా అశ్విత్ చెప్పడం జరిగింది. అలాగే మరి వీళ్ళ మీద తప్పు లేదు, ఆర్యభట్ట స్కూలు చాలా మంచి స్కూలే, మరి వీళ్ళ మీద తప్పు లేనప్పుడు మళ్ళీ ఇలా జరిగిందని చెప్పేసి మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని నేను కఠినంగా వాళ్ళకి అడుగుతున్నాను మేడం. ఇంకొకటి సీసీ కెమెరా ఫుటేజ్ చూపించండి సార్ అంటే సీసీ కెమెరాలు నడుస్తలేవు. మన ఏమంటారు కరెస్పాండెంట్ మురళీ సార్ గారికి కరెస్పాండెంట్ మన మధుకర్ రెడ్డి సార్ గారికి అడిగితే మరి సీసీ కెమెరాల ఫుటేజ్ చూద్దాం సార్ మరి తప్పు ఎవరితో ఉపయోగం అని చెప్పేసి అడిగితే తెలుస్తుంది కదా మనకని చెప్పేసి సీసీ కెమెరా పనిచేస్తే కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి సీసీ కెమెరాలు కూడా ఉడబెక్కడం జరిగిందని సార్ చెప్పారు. మరి మేము ఇదేదో కమ్మత్తాయి చేసే ప్రయత్నం ఉందని చెప్పేసి మేము హాస్టల్ డామిటరీకి వెళ్ళి చూస్తే సీసీ కెమెరా రన్నింగ్లో ఉంది మేడం. ఆ రోజు మురళి వాటిని కూడా అడగడం జరిగింది. మరి సీసీ కెమెరా నడుస్తుంది సార్ అంతా వర్కింగ్లోనే ఉందని చెప్పేసి చెప్పారు. పక్కన మన జామెట్రీ బాక్స్లోని కంపాస్, అలాగే ఒక ఐరన్, ఒక ఫీట్న్నర ఐరన్ రాడ్, అలాగే ఆ కొండలో ఫ్యాన్ యొక్క ఆ కుక్కల్లో దారం, ఆ కుక్కలో దారం కూడా ఇలా మన ఉరి తీసినట్టు దారం కూడా కొన్ని ఆనవాళ్ళు మాకు కనిపించాయి. మరి మేము బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చే ఇదంతా ఏందని చెప్పే లోపే మరి మేము బయటకు వెళ్ళి వచ్చే లోపే మురళీ సార్ మా ముందే జేబులో కూడా అవన్నీ కంపాస్ లో జామెట్రీ బాక్స్ అని జేబులో వేసుకొని ఆ ఐరన్ రాడ్ ను కూడా మాయం చేయడం జరిగింది. మరి మాకు ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోగా మళ్ళీ మా మీదనే నింద మోపడానికి ప్రయత్నిస్తున్నారు మన ఆర్యభట్ట యాజమాన్యం. మరి అలాగే మేడం మా పిల్లలు హాలిడేస్ కోసమే ఇలా చేశారని చెప్పేసి కూడా మా పిల్లల పైన నింద మోపడానికి జరిగింది. సరే ఆయన డల్లర్ స్టూడెంట్, ఆయన చదివి రాదని చెప్పినా కానీ ఏదో అనుకున్నాం, ఆయన సెకండ్ లీడర్ క్లాస్లో. అలాగే మన తొర్రూరు మున్సిపాలిటీ ఎలక్షన్ రోజే పిల్లల్ని హాలిడేస్కి ఇంటికి తోలడం జరిగింది. అలాగే వారం రోజులు కూడా కాలేదు వెళ్ళి హాస్టల్లో వెళ్ళి మేము మళ్ళీ సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చి వారం రోజులు కాలేదు. అప్పుడే పిల్లలు ఇలా ఎందుకు చేస్తారు? చేసే వాళ్ళైతే గత 2-3 సంవత్సరాల నుండి వాళ్ళ హాస్టల్ ఉంటున్నారు. మరి చేసే వాళ్ళు ఉంటే ఫస్ట్ ఎప్పుడైతే మేము హాస్టల్ జాయిన్ చేసామో అప్పుడే చేయని పిల్లలు ఇప్పుడు ఎందుకు చేస్తారని చెప్పేసి నేను కఠినంగా వాళ్ళకి ప్రశ్నిస్తున్నాను మేడం. ఇదంతా గమ్మత్తని చెప్పేసి పిల్లలకి నరబలి కోసమే ఆడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి నరబలి కోసమే మా పిల్లల్ని బలి తీసుకుందామని చెప్పేసి ఆర్యభట్ట స్కూల్ యాజమాన్యం అంతా గమ్మత్తయి చేసిన పని అని మేము కఠినంగా చేస్తున్నాం. అలాగే నిన్న సోమవారం రోజు మేము కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. మరి కలెక్టర్ గారు మేడం గారు కూడా సీరియస్గా తీసుకుని కేసుని డిఓ గారికి కూడా మందులు ఇచ్చడం జరిగింది. డిఓ గారు ఎంఈఓకు ఫోన్ చేశారు మేడం. మరి ఎంఈఓ సార్ కూడా మేము ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు పిలిచినా కూడా వాళ్ళు రాలేదని చెప్పేసి మళ్ళీ మా మీద తప్పుని వెలిత్తి చూపేటట్టుగా మాట్లాడారు. మరి ఎంఈఓ సార్ గారు ఆర్యభట్ట స్కూల్ యజమానితో కమ్మత్తై ఏమైనా ముఠాలు పంచుకున్నాడు అని చెప్పేసి కూడా మాకు అనిపిస్తుంది మేడం. అయితే ఏదైతే హర్షవర్ధన్ బాబు ఉన్నాడు, మీ బాబు ఉన్నాడు కదా, తను ఏం చెప్తున్నాడు? నిజంగానే ఏం జరిగింది ఏంటి అని, ఏ క్లాస్ చదువుతున్నాడు ఆ బాబు, అసలు ఏం చెప్తున్నాడు? మీకేమైనా డీటెయిల్స్ చెప్పాడా? మా హర్షవర్ధన్ అనే మా బాబు ఆర్యభట్ట స్కూల్లో గత 4 సంవత్సరాల నుండి ఇప్పుడు ప్రస్తుతం 5వ తరగతి 5th క్లాస్ చదువుతున్నాడు మేడం. 2nd క్లాస్ నుండి ఆ స్కూల్లోనే చదువుతున్నాడు. ఇప్పుడు 5th క్లాస్ నుండి ఇప్పుడు ప్రెసెంట్ 5th క్లాసు. మరి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. నేను ఎగ్జామ్కి నైట్ 4 o'clockకి అలా లేచి చదువుకుంటున్నాను, లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి. వాటిని మేడం కూడా ఎవరైతే ఇప్పుడు మురళీ సార్ వాళ్ళ వైఫ్ ఉందో సంధ్యా మేడం ఉండి ఎవరు సైలెంట్గా ఉంటే వాళ్ళకి డామిటరీకి పంపిస్తా అంటే నేను సైలెంట్గా ఉన్నానన్న. మరి సైలెంట్ ఉన్న క్రమంలో నాకు మేడం డామిటరీకి వెళ్ళి పడుకోమని చెప్పింది. నేను పడుకుండిపోయాను. మరి ఎగ్జామ్ నిద్ర కాయడం వల్లనేమో నాకు నిద్ర పట్టేసింది. తొందరగానే నేను పడుకున్నాను. నా కాలు చేతులు కట్టేది కూడా నాకు సోయలేదు. నా ముఖం మీద నోటి తవలు కట్టినప్పుడే నాకు షో వచ్చింది. మరి ఆ టెన్షన్లో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు.
తర్వాత నా మెడలో తగలేసి ఆ ఫ్యాన్ కుక్కానికి ఏలాడదీయడం జరిగింది. మరి కార్తీక్ అని ఒక అబ్బాయి, ఆయనకి మోషన్ జరుగుతుందంట మేడం. ఆల్రెడీ 2-3 సార్లు వెళ్ళి వచ్చాను. తర్వాత మళ్ళీ నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చే క్రమంలో చూసి కట్లు విప్పడం జరిగిందని చెప్పేసి బాబు అన్నాడు. తర్వాత ఆ టెన్షన్లో నాకు నాకు సోయలేదు. మరి నాకు మొహానికి గుడ్డ కట్టి మాత్రమే ఒకటే సోయి. అదే స్కూల్లో 5th క్లాస్ చదువుతున్న జాటోత్ అశ్విత్ మా చిన్నమ్మ కొడుకే. మరి జాటోత్ అశ్విత్ ఉండి మేము మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి భయపడి 6th క్లాస్ చదువుతున్న అభిరామ్ దగ్గరికి వాళ్ళ హర్షవర్ధన్ వాళ్ళ అన్నయ్య అభిరామ్ దగ్గరికి పరిగెత్తుండగా ఆ క్రమంలో ఎవరో బయట పక్కన నుండి పరిగెత్తినట్టు అనిపిస్తే నేను కూడా వెళ్ళాను. వెనకకి మెల్లగా దాక్కుని చూస్తే మురళి సార్ రూమ్లోకి ఎవరు వెళ్ళినట్టు అనిపించింది అని చెప్పేసి అశ్విత్ అనడం జరిగింది. మరి మేము సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఏది నిజమో ఏది అబద్ధమో బయటపడుతుంది కదా సార్ అని చెప్పేసి సార్ని అడిగితే సీసీటీవీ ఫుటేజ్ కూడా మాకు చూపించడం లేదు. మరి ఇదంతా ఈ కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము సీసీ కెమెరా నడుస్తలేవు అన్నారు. కానీ సీసీ కెమెరా రన్నింగ్లోనే ఉంది మేడం. మరి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దేని కొరకు చేశారని మేము కఠినంగా ప్రశ్నిస్తున్నాము. అలాగే మాకు న్యాయం చేకూరాలని ఎంతకంటే అందక కూడా వెళ్ళడానికి మేము సిద్ధపడుతున్నాము. రైట్, లైన్లో ఉండండి. అట్లాగే డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ గారు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వివేక్ గారు, ఏదైతే ఈ అంశాన్ని వాళ్ళు చెప్తున్నట్టు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, నరబలి ఇస్తున్నారు మా బాబుని అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు వివేక్ గారు? ఖచ్చితంగా అందరికీ నమస్కారం. అక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులకు, అదే విధంగా ఆ ప్రాబ్లంలో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇది చాలా విచారకరమైన ఘటన. ఇట్లాంటి ఘటనలు ఇవాళ కూడా 2026లో కూడా మనం దీని గురించి ఇట్లాంటి దాని గురించి మనం ఫోన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇట్లాంటి దాని గురించి మనం న్యూస్ నడిపిస్తున్నాం అంటే మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నామో అని చెప్పి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నడి ఒడ్డున ఒక మహబూబాబాద్కి కూతవేటు దూరంలో తొర్రూరులో ఇట్లాంటి సంఘటన జరగడం, అది ఒక కామన్ సొసైటీలో స్కూల్లో వేలాది మంది పిల్లలు ఉంటారు, వందలాది మంది టీచర్లు ఉంటారు. అట్లాంటి ఒక ఇన్స్టిట్యూట్ లోనే ఇట్లాంటి సంఘటన జరుగుతూ ఉందంటే ఇది వెలుగులోకి వస్తూ ఉంది. వెలుగులోకి రాని ఘటనలు ఇంకెన్ని ఉన్నాయన్నది మనం చాలా తీవ్రంగా దీన్ని పరిగణించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవును, ఏదైతే అక్కడ ఎంఈఓ డిఓ కూడా కంప్లైంట్ చేశారు అండ్ కలెక్టర్కి కూడా చేశారు. ఆ కలెక్టర్ చెప్తే అప్పటిదాకా కూడా డిఏఓ రెస్పాండ్ అవ్వలేదంట. దీనిపైన ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం మనం. దీనిపై ఏం చెప్తారు వివేక్ గారు మీరు? ఖచ్చితంగా అక్కడ ఎంఈఓ గారు కానివ్వండి, డిఈఓ గారు కానివ్వండి, అడిషనల్ కలెక్టర్ గారు కానివ్వండి, అదేవిధంగా కలెక్టర్ గారు కానివ్వండి, దీనిపై వెంటనే స్పందించాలా. ఒక మనిషిని ప్రాణం తీసేంత వరకు పోతా ఉంది అంటే కూడా అక్కడ రెవెన్యూ యంత్రాంగం కానివ్వండి, వేరే అడ్మినిస్ట్రేటివ్ కంప్లీట్ గా కూడా దీన్ని చాలా సీరియస్ ఇష్యూగా తీసుకోవాలా. ఇది ఎన్లైటన్ అయ్యింది. ఎన్లైటన్ కాని ఇష్యూలు ఏమైనా ఇంకా ఏం నడుస్తున్నాయి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా నడుస్తా ఉన్నాయా ఆర్యభట్ట స్కూల్లో? అసలు ఇది ఫస్ట్ టైం జరిగి బయటికి వస్తా ఉందా, లేకపోతే ఇంతకు ముందు కూడా ఇది జరిగిందా అనేది చాలా క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలా. పోలీస్ అధికారులు కానివ్వండి ఇమీడియట్ గా కేసు బుక్ చేసి దీనిపై చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకోవాలా. డిఎస్ఎఫ్ఐ తరఫున నుంచి ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి తన స్వయాన ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము పరిపూర్ణంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి, డైరెక్టర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇమీడియట్ గా ఆర్డర్స్ పాస్ చేసి దీనిపై సమగ్ర విచారణ చేసి ఎవరైతే ఉన్నారో చెప్పండి. ఈ అంశము ఏదైతుందో పిల్లల మానసిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఏంటంటే వాళ్ళు ఇలాంటి జరిగినప్పుడు పక్కన ఉన్న పిల్లలు కూడా భయపడతారు, మళ్ళీ వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడతారు. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? ఒక టోటల్ ఎన్వైరన్మెంట్ అన్నది ఒక చైల్డ్ ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉండాలంటే సైకలాజికల్ గా హీ విల్ బి సేఫ్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ అరౌండ్ హిమ్. ఇట్లాంటి జరిగినప్పుడు హిస్ మెంటల్ ఎబిలిటీ విల్ బి చేంజ్. అతని మెంటల్ స్టేటస్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. అతని ఫోకస్ ఎడ్యుకేషన్ పైన చేంజ్ అవుతుంది. ఒక పానిక్నెస్ డెవలప్ అవుతుంది. ఆ పానిక్నెస్ డెవలప్ అయిపోయి దే విల్ బి నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఇన్ దేర్ ఫ్యూచర్. స్టడీస్ పైన కానివ్వండి ఏకాగ్రత అనేది కంప్లీట్ గా పోతుంది. వాళ్ళు ఒక సోషల్ ఎన్వైరన్మెంట్ నుంచి ఒక హ్యాపీ ఎన్వైరన్మెంట్ నుంచి ఇట్లాంటి పానిక్ ఎన్వైరన్మెంట్ లేకపోతే వాళ్ళకి పోస్ట్ ట్రామా స్ట్రెస్ డిజార్డర్స్ కానివ్వండి, PTSDs కానివ్వండి, కొందరు పిల్లలు అయితే వీక్ గా ఉంటే ఈవెన్ డిఫెన్సివ్ డిజార్డర్స్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి.
రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ హర్షవర్ధన్ పేరెంట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మీరు కూడా కలెక్టర్ దృష్టికి ఈ విషయం వెళ్ళి మీకు న్యాయం జరగాలని మా బీఆర్కే న్యూస్ తరఫున కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.